గతంలో 3 రాజధానుల మాట జగన్మోహన్ రెడ్డి మాట్లాడినప్పుడు ఆయన చెప్పింది 1,00,00,000 కావాలి అక్కడ కట్టాలంటే ప్రభుత్వం దగ్గర అంత బడ్జెట్ లేదు. ఆల్రెడీ డెవలప్ అయిన నగరం విశాఖపట్నం పోతుందని చెప్తారు. ఇప్పుడు మావిగన్ ప్రతిపాదన చేయడానికి ముందు ఆయన చెప్తోంది అమరావతిలో 2,00,00,000 పెట్టాలి. రాష్ట్రం 2,00,00,000 పెట్టే పరిస్థితులు లేదు కాబట్టి ఈ ప్రపోజల్ చేస్తున్నాం. 10% 2,00,00,000 ఖర్చు పెట్టినా ఇది డెవలప్ అవుద్ది అని ఆయన చెప్తున్నారు. ఇప్పుడు మీరు అధికారంలో లేరు, వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు కడతామంటున్నారు. నీవు అమరావతి రాజధాని నీవు ఆమోదించావు, మేము ఆమోదించాం, బీజేపీ ఆమోదించింది, అన్ని రాజకీయ పార్టీలు ఆమోదించాయి, కాంగ్రెస్ ఆమోదించింది. కట్టని అవకాశం ఇద్దాం. నువ్వు వాళ్ళని ఇప్పుడు నువ్వు కట్టలేరని నీవు అంటున్నావు, కడతారని మేము అంటున్నాం. వారు మేము కడతాము అంటున్నారు. ఆల్రెడీ వాళ్ళ డబ్బులు కూడా తెచ్చిరి, వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిరి. సెంట్రల్ గవర్నమెంట్తో కొంత తెస్తామంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా భరిస్తామంటున్నారు. ఆల్రెడీ 54,000 ఎకరాల భూములు ఇవాళ ప్రభుత్వం చేతిలో ఉంది. మనం ఎందుకు సంశయించాలి? తర్వాత ఇంకోటి ఏమంటే, ఇప్పుడు వాస్తవానికి చాలామంది దాని ఏమీ జరగలేదని కొంతమంది ప్రచారం చేస్తారు, కొంతమంది బ్రహ్మాండంగా జరిగిందని కొంతమంది చేస్తారు. కానీ వాస్తవం ఏమంటే అక్కడ ఆల్రెడీ ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టారు, మినిస్టర్ క్వార్టర్స్ కట్టారు, ఐఏఎస్ ఆఫీసర్స్ క్వార్టర్స్ కట్టారు, కోర్టు కట్టారు. పాత నిర్మాణాలే లేదా ఇప్పుడు కట్టారు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే అవన్నీ కట్టారు. ఇప్పుడు దాంతో రెనోవేషన్ అంతా కూడా కంప్లీట్ చేస్తున్నారు. ఆల్రెడీ సిఆర్డిఏ బిల్డింగ్ కట్టారు, చాలా పెద్ద బిల్డింగ్. యాక్చువల్గా మన సెక్రటరియట్ ఎట్లా కట్టారో అట్లా కట్టారు సిఆర్డిఏ బిల్డింగ్. ఇంకా ఇప్పుడు అసెంబ్లీ ఒకటి కట్టి వాళ్ళు ఇంకా మిగతా కడతామంట అంటే తర్వాత ఏవైతే హెచ్ఓడీలు ఇవన్నీ ఉంటే అవి ఇప్పుడున్నది బిల్డింగ్స్ సరిపోతాయి, సెక్రటరియట్ బిల్డింగ్స్. ఇక సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే వాళ్ళు రాజధాని ఇప్పుడు ఇదని తెలిసింది కాబట్టి వారు వచ్చి కట్టేటివి ఏమన్నట్టు వాళ్ళు కడతారు. రిజర్వ్ బ్యాంకు ఇవన్నీ కూడా వాళ్ళు వస్తూ ఉన్నారు. కాబట్టి అంతా పూర్తి అయ్యేటప్పుడు వారు కట్టలేరు వీళ్ళు కట్టలేరు అని మనం చెప్పాల్సిన అవసరం లేదు. కట్టకపోతే నిలదీద్దాం. ఈ రోజు పార్లమెంట్ లోనో ఎక్కడో మళ్ళీ అమరావతికి మద్దతు ఓకే అని మేము యాక్సెప్ట్ చేస్తే ఈ గవర్నమెంట్ పోతే మళ్ళీ మేము గవర్నమెంట్ వస్తే అది మేము కట్టలేదని విమర్శ వేసేయాల్సి వస్తుంది కదా. ఎవరు మీరు ఫేస్ చేసే ఇప్పుడు గవర్నమెంట్ అంటే నీకేమన్నా నీకు రాసిచ్చారా ఈ గవర్నమెంట్ పోతే మీరే వస్తారని? అట్లేమన్నా ఉందా ఏమన్నా రూల్? అంటే మీ ఇద్దరేనా రావచ్చు, ఎవరైనా రావచ్చు. ఇప్పుడు ఏదైనా సరే అదే 30 ఏళ్ళకి 40 ఏళ్ళకని మీరు ఏదైతే చెప్తా ఉన్నారో, గతంలో చంద్రబాబు చెప్పాడు, చంద్రబాబు 5 ఏళ్ళకే పోయాడు. నీవు చెప్పావు అంత ఏది 175కి 175 అన్నావు. నీకు అసలు కనీసం ప్రతిపక్ష హోదాకు తగిన సీట్లు కూడా రాలే. కాబట్టి ప్రజలు అనుకుంటే ఎవరినైనా మారుస్తారు. 34 ఏళ్ళు వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నారు. మరి ఇవాళ కమ్యూనిస్టులకు అసెంబ్లీలో సీట్ లేదు. ప్రతిపక్షం కాదు, అసెంబ్లీలో సీటే లేదు. 34 ఏళ్ళు అప్రతిహతంగా అధికారంలో ఉన్నారు. ఊరికే అధికారం కూడా కాదు, 34 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాలంలో లోకల్ బాడీస్ ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా కమ్యూనిస్టులే గెలిచారు, సిపిఎం మెయిన్గా. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లో గెలిచారు, అన్ని అసెంబ్లీ ఎలక్షన్స్ గెలిచారు. తర్వాత 24 ఇయర్స్ జ్యోతిబాసు గారే ప్రధానమంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా. తర్వాత మళ్ళీ బుద్ధదేవ్ భట్టాచార్య ఆయన 2 టర్మ్స్ ఉన్నారు, 10 ఏళ్ళు. మరి అలాంటి రాష్ట్రంలోనే వాళ్ళ అసెంబ్లీలో రేపు ఎంటర్ అవుతామా లేదా అని కష్టపడతా ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఏమంటే రాజకీయాల్లో ఎనీథింగ్ మే హ్యాపెన్. ఇవాళ 2 సీట్లు ఉన్న బీజేపీ ఇవాళ కేంద్రంలో అధికారంలో వచ్చింది. మొన్న పార్లమెంట్ ఎలక్షన్ మాకు 400 సీట్లు వస్తాయని చెప్పారు, కానీ ఇవాళ తెలుగుదేశం పైన జేడీయూ పైన ఆధారపడి గవర్నమెంట్ ఏర్పాటు చేశారు. కాబట్టి ఏమంటే రాజకీయాల్లో ఎనీథింగ్ మే హ్యాపెన్. ఏదో మీరే వస్తారు, మీకేదో రాసిచ్చారు అంటే అది పెద్ద. తర్వాత మీరు ఇట్లా మాట్లాడితే ఏది రారు. మీరు ఇంత ఏదైనా కొద్దిగా మాట్లాడితే దానికి ఇది ఉండాలి, ఆలోచించి చెప్పాలి. మావిగానే ఏంటి అసలు అందరు పిల్లలు కూడా నవ్వుతున్నారు మావిగానే అంటే. కాబట్టి అంటే అయినా కూడా ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. నువ్వు ఇష్యూస్ పైన ఓకే, మేము కూడా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అనేక విషయాలు మనము చేయాలి కూడా. డెమోక్రసీ సర్వైవ్ కావాలంటే ఇవాళ బీజేపీ, టీడీపీ, జనసేన ముగ్గురు కలిసి మొత్తం 164 మంది ఎమ్మెల్యేలు వాళ్ళే కలిసి వారు అనుకున్నదే వాళ్ళు చేస్తూ ఉన్నారు. దాన్ని కౌంటర్ చేయాలన్నప్పుడు ఆటోమేటిక్గా అపోజిషన్ పార్టీస్ కూడా కొన్ని కలవాల్సిన అవసరం ఉంటుంది.